పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మార్చి 1, 2న నిర్వహించనున్నట్లు బొడ్డపాడు యువజన సంఘ అధ్యక్షుడు క్రాంతికుమార్ స్పష్టం చేశారు. బొడ్డపాడులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల కిందట సమాజంలోని మూఢనమ్మకాల జాడ్యాన్ని తరిమికొట్టేందుకు తమ సంఘం ఆవిర్భవించిందని, గత 4 ఏళ్లుగా విద్యావ్యాప్తి, కళారంగాల అభివృద్ధికి తమ సంఘం కృషి చేస్తున్నట్లు చెప్పారు. 70 ఏళ్లు పూర్తి చేసుకొని 71వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ ఓపెన్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఆ సంఘ బాధ్యతలు నిర్వహించిన త్రిలోచనరావు తదితరులు మాట్లాడుతూ సంఘంలో అసమానతలు తొలగించేందుకు ఇక్కడి యువజన సంఘ సభ్యులు కొంతమంది ఉద్యమ బాట పట్టినట్లు వెల్లడించారు. జై భీమ్ యువజన సంఘ అధ్యక్షుడు కిక్కర ఢిల్లీరావు మాట్లాడుతూ ఆనాటి యువత త్యాగఫలమే నేటి బొడ్డపాడు ఖ్యాతి అని కొనియాడారు. ఈ ఉత్సవాల్లో జై భీమ్ యువజన సంఘం, స్త్రీ విముక్తి మహిళా సంఘం, అన్నదాత రైతు సంఘం, బొడ్డపాడు రైతు సంఘం, సైనిక్ యూనియన్లు బొడ్డపాడు యువజన సంఘంతో కలిసి రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ పోటీలను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసే కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. బొడ్డపాడు యువజన సంఘం 1954లో తన జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 2025కి 70 వసంతాలు కంప్లీట్ చేసుకొని 71వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మేము ఈ జర్నీలో అంటే 1954లో అప్పుడు ఉన్న మూఢనమ్మకాలు వాటన్నిటికీ వ్యతిరేకంగా యువతను ఉత్తేజపరచడానికి బొడ్డపాడు యువజన సంఘం అనేది స్థాపించింది. కానీ ఇప్పటికి వచ్చేటప్పటికి ఆ మూఢనమ్మకాల బదులు యువతని కొత్త దారిలోకి తీసుకొచ్చి వాళ్ళని ఒక నైపుణ్యం గల వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. ఆ ఉద్దేశాన్ని మేము కొనసాగిస్తూ ఒక 4 సంవత్సరాల క్రితం నుండి మొదటగా ఎడ్యుకేషన్ సిస్టమ్, అలాగే నెక్స్ట్ 2 ఇయర్స్ నుండి కళారంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా స్పోర్ట్స్ అంటే యువత అన్ని రంగాల్లో ముందుకుండాలనే ఉద్దేశంతో మా బొడ్డపాడు యువజన సంఘం తరఫున స్పోర్ట్స్ రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలను నిర్వహించడం జరుగుతుంది మార్చి 1, 2 తేదీన. అలాగే పుట్టిన యువజన సంఘం ఆనాటి అసమానతల్ని కోసం ప్రయత్నం చేసింది. విద్య లేనప్పుడు విద్య నేర్పింది, రాత్రి పాఠశాలలు పెట్టింది. సమాజాన్ని మార్పు కోసం ఈ వ్యవస్థ మారాలి అనే దృక్పథంతో ఆనాటి యువజన సంఘ మిత్రులు కొంతకాలం ఇవన్నీ చేస్తూ తర్వాత ఉద్యమ బాట పట్టారు. ఆ యువజన సంఘం పుట్టిన వీరులే. వాళ్ళ స్మృతి కోసం మేము ప్రతి సంవత్సరం వారి గురించి ఒక సభ జరుపుకుంటున్నాం. ఆ సభలో రేపు జరగబోయే ఉదయం సభ ఆ యువజన సంఘ సభ మిత్రులకు వాళ్ళకు ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఒక రాజకీయ వేదికగా, ఎందుకంటే రాజకీయ లక్ష్యం కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఒక రోజు నివాళులు అర్పించుకోవడానికి ఈ యువజన సంఘం మిత్రులందరికీ కూడా మేము చేయాలనేది రాజకీయ వేదికగా రేపు ఉదయం చేయబోతున్నాం. తర్వాత ఆటలు పాటలు అనేవి యువతరం అది చేసుకుంటుంది. ఈ రెండు మిళితమై ముందుకు సాగుతుంటాం. ఎందుకంటే ఈరోజు మేము ఈ వనరులు అనుభవిస్తున్నామంటే ఖచ్చితంగా పూర్వీకుల యొక్క త్యాగఫలమే. వారి యొక్క త్యాగఫలం వల్లే మాకు ఏ గ్రామానికి లేనటువంటి వనరులు మా గ్రామంలో ఉన్నాయి. ఇంతటి హై స్కూల్ ఉన్నటువంటి మైదానం కూడా ఏ గ్రామంలో లేదు. అలాగే మాకు ప్రతి వనరు కూడా మా పూర్వీకుల యొక్క కృషి ఫలమే మాకు ఈరోజు ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి వనరులు. కాబట్టి వారి యొక్క త్యాగానికి మేము ఎప్పుడు కూడా సలాం చెప్పాల్సిందే. ఎందుకంటే పూర్వీకుల యొక్క త్యాగం అనేది మేమైతే చెప్పడానికి వర్ణాతీతం. అదేవిధంగా మరి ఈరోజు 71 వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుని రేపు 71వ వార్షికోత్సవం ఏర్పాటు చేసినటువంటి బొడ్డపాడు యువజన సంఘం రేపు దీన్ని రిలేటెడ్గా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ టోర్నమెంటు 1, 2 తేదీల్లో నిర్వహించబడుతుంది. దీనికి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. చెప్తున్నాం, ఇదేదో చెడగొట్టాలని, ఇదేదో ఈ టీంలకు రానివ్వకుండా చేయాలని ఎవరైతే కలలు కంటున్నారో వాళ్ళకి మాత్రం చెప్తున్నాం, ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. మీరేవైతే ఆ ప్రయత్నాలు విరమించుకోండి దయచేసి. మాకు ఆల్రెడీ ఇప్పటికే ఉంది మీ యొక్క కాల్ బయోడేటా.
ఖచ్చితంగా ఈ అయిన వెంబటే ఎవడెవడో చేస్తుండ వాటి మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోవం. కాబట్టి ఇది స్పోర్ట్స్గా తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని, ఇవేవో రాజకీయ అంశాలుగా తీసుకొని దీన్ని చెడగొట్టాలనే ఆలోచన దయచేసి విరమించుకుంటారని కోరుకుంటున్నాం. అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి క్రీడాకారులంతా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా క్రీడా స్ఫూర్తితో ఈ రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్లో విరివిగా పాల్గొని ఈ క్రీడల్లో భాగస్వాములై ఈ బొడ్డపాడు యువజన సంఘం యొక్క 71వ వార్షికోత్సవం ఘన విజయం సాధించడానికి మీరందరూ కూడా సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం.